హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కీ లైఫ్ మీడియా. ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఈరోజు అనగా ఏప్రిల్ 23వ తారీఖున ఉదయం 10 గంటలకు మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫలితాల్లో చాలామంది కూడా పాస్ అవ్వడం జరిగింది, చాలామంది కూడా ఫెయిల్ అయితే అవడం అయితే జరిగింది. సో ఎవరైతే ఫెయిల్ అయ్యారు వీళ్ళందరూ కూడా భయపడాల్సిన పని లేదు. సో చాలామంది కూడా కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఆ కామెంట్స్ దేని గురించి అంటే, బ్రదర్ మేము పాస్ అయ్యాము కానీ మాకు మార్క్స్ అయితే సరిపోలేదు, బ్రదర్ మేము ఫెయిల్ అయ్యాము, సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, బ్రదర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రాయాలంటే ఫీజు కట్టాలి కదా, ఆ ఫీజు అమౌంట్ అనేది ఎంత ఉంటుంది, రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ కూడా ఫీజు అనేది ఎంత ఉంటుందని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా నేను మీకు డౌట్స్ అనేవి ఈ వీడియోలో మీకైతే క్లారిఫికేషన్ చేస్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన కీ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే 2024-2025 యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనకు మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఈ యొక్క ఎగ్జామినేషన్ మనకు కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మనకు ఫలితాలు అనేవి ఈరోజు మనకు రిలీజ్ అయితే చేయడం జరిగింది అన్నమాట. మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో టోటల్గా 6,49,884 మంది విద్యార్థులు అయితే సో వీళ్ళు ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. వీరిలో మనకు 6,19,275 మంది మనకు రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారు, అంటే డైలీ స్కూల్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళు అనమాట. సో మనకు ప్రైవేట్గా రాస్తుంటారని కొంతమంది, అంటే కొంతమంది ఏంటంటే ఒక సంవత్సరం అలా గ్యాప్ ఇస్తూ ఉంటారు, కొంతమంది స్కూల్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇంటిగా చదువుకుని ఉంటారు అనమాట. సో వీళ్ళందరూ మనకు 30,690 మంది ప్రైవేట్ స్టూడెంట్స్ మనకు ఎగ్జామినేషన్ రాయడం జరిగిందన్నమాట. ఈ యొక్క 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేది ఎర్లీ మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:45 వరకు మనకైతే కండక్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఎగ్జామ్ కూడా 3 గంటల 15 నిమిషాల సమయాన్ని మనకు కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్ మనం కనుక ఎగ్జామినేషన్ రాయాలంటే ఒకప్పట్లో మనకు ఒక 10 సంవత్సరాల క్రితం ఎడిషనల్ షీట్స్ ఇచ్చేవారు. వాటిని మన ఆర్డర్ ప్రకారం సో మనం ఫిల్ చేసిన తర్వాత మన ఆర్డర్ ప్రకారం మనం ట్యాగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకప్పుడు కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో 18 పేజీల బుక్లెట్ మనకు ఏపీ ప్రభుత్వం వారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఎగ్జామినేషన్లో కూడా బుక్లెట్లు మనకు యూజ్ చేయడం జరిగిందన్నమాట. నేను కూడా 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు నాకు కూడా బుక్లెట్సే నాకు ఇవ్వడం జరిగిందన్నమాట. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో వాట్సాప్లో కూడా మెసేజ్ పెడుతున్నారు. ఏమంటే, బ్రదర్ మేము బాగానే రాసాం, సో కౌంటింగ్ అనేది ఏదైనా తేడా వచ్చి ఉండొచ్చు, లేదా వెరిఫికేషన్ ఏదైనా తేడా ఉండొచ్చు, మేము రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. దీని యొక్క ఫీజులు కూడా ఎలా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. మీరు కనుక రీకౌంటింగ్కి సో మీరు కనుక అప్లై చేద్దాం అనుకుంటే ప్రతి సబ్జెక్ట్ అంటే ఈచ్ సబ్జెక్ట్ కూడా మీరు 500 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు కనుక సో మీరు రీవెరిఫికేషన్ కనుక మీరు అప్లై చేద్దాం అనుకుంటే ఎవ్రీ సబ్జెక్ట్కి వచ్చేసి 1000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉందన్నమాట. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ గురించి అడుగుతున్నారు. సో ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళనమాట. సో మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి మే నుంచి జూన్ 2025 వరకు అయితే మనకైతే జరుగుతాయండి. మరి ఈ ఫలితాలు మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే జూన్ ఆర్ జూలైలో మనకు రిలీజ్ చేస్తారన్నమాట. అప్పుడు మనకు డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తారు, అప్పుడు నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్ మరి దీని యొక్క ఫీజు అనేది ఎలా ఉంటుందంటే, మీరు 3 సబ్జెక్టుల వరకు సో మనకు 110 రూపాయలు మనం అయితే పే చేయాలన్నమాట ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేసి. ఒకవేళ 3 కనుక పెరిగినాయి అనుకోండి అప్పుడు 125 రూపాయలు మనం ఎవ్రీ సబ్జెక్ట్ కూడా మనం పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మ్యాటర్ ఫుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక సో ఈ యొక్క రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ సప్లిమెంటరీ సంబంధించి ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మన కామెంట్ సెక్షన్ తెలియజేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. సో మీకు బ్రీఫ్గా అనమాట.